ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం అంటే జీవిత భద్రతకు ప్రతీక. ముఖ్యంగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కెరీర్ ఎదుగుదల, భారీ జీతాలు, కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే అమెరికాలో వేలాది మంది భారతీయ టెక్కీలు ఒక్క ఈమెయిల్‌తో భవిష్యత్తుపై భయపడుతున్నారు. మీ సేవలు ఇక అవసరం లేదనే ఒక లే ఆఫ్ మెయిల్‌తో ఉద్యోగమే కాదు, అక్కడ నివసించే హక్కు కూడా ప్రమాదంలో పడుతోంది. అమెరికా టెక్ రంగంలో మరోసారి భారీ ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్ వైపు కంపెనీలు దూసుకెళ్తుండటంతో సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఒత్తిడి పెరుగుతోంది. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఏఐ పెట్టుబడులపై దృష్టి పెడుతూ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన తర్వాత మరిన్ని టీమ్స్ ను కుదిపేస్తోంది. లింక్డ్ఇన్ కూడా ఏఐ ఆధారిత మార్పుల నేపథ్యంలో ఉద్యోగాలపై కోతలు పెట్టింది. ఈ పరిణామాల్లో అత్యధికంగా దెబ్బతింటున్న వారిలో భారతీయులే ముందున్నారు. కారణం, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలలో మెజారిటీ మంది H1B వీసాలపై ఉండటం. ఈ వీసా నేరుగా ఉద్యోగదాతతో అనుసంధానమై ఉంటుంది. అంటే ఉద్యోగం పోతే వీసా కూడా ప్రమాదంలో పడినట్టే. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం H1B ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త స్పాన్సర్ ను వెతుక్కోవడానికి సాధారణంగా 60 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం ఇవ్వకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నిబంధనను అమలు చేసే సంస్థ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ USCIS వారి నియామకాల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన H1B ఉద్యోగి కొత్త స్పాన్సర్ ను వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి మారవచ్చు, లేదంటే అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ 60 రోజుల లెక్క చివరి జీతం వచ్చిన రోజు నుంచి కాదు, ఉద్యోగి చివరి పని దినం నుంచి ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 2 నెలలు చాలా తక్కువ సమయం. ఎందుకంటే టెక్ పరిశ్రమ మొత్తంలో కొత్త ఉద్యోగాలు కానీ నియామకాలు కానీ పెద్దగా లేవు. ఉద్యోగాల కోసం వేలాది మంది పోటీ పడుతున్నారు. పైగా కొత్త కంపెనీ H1B ట్రాన్స్ఫర్ కు ముందుకు రావాలి, వీసా పేపర్ వర్క్ పూర్తి కావాలి. ఇవన్నీ అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం ఒక ఉద్యోగం కోల్పోవడమే కాదు, అది ఒక కుటుంబ భవిష్యత్తు మొత్తం అనిశ్చితిలో పడిపోతుంది. ఎందుకంటే అక్కడ జీవిస్తున్న భారతీయుల్లో చాలా మంది ఉద్యోగం రాగానే ఇల్లు కొనుగోలు చేస్తారు, భారీ హోమ్ లోన్లు తీసుకుంటారు, పిల్లలను స్కూల్లో చేర్పిస్తారు, గ్రీన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటారు. కొంతమంది అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉంటారు. కానీ మరికొందరు తమ జీవితమంతా అక్కడే ఉంటామని భావించి స్థిరపడతారు. ఇప్పుడు ఒక్కసారి ఉద్యోగం పోవడంతో అన్ని ప్లాన్లు కూలిపోతున్నాయి. ఇంకా ఆరోగ్య బీమా, పిల్లల చదువు, ఇంటి ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు అన్నీ ఒక్కసారిగా భారీగా మారుతుంటాయి. ఉద్యోగం దొరకకపోతే కుటుంబాన్ని విడదీసి భార్య పిల్లలను ఇండియాకు పంపాల్సి వస్తుందని అనేక మంది టెక్కీలు సోషల్ మీడియా వేదికగా తమ బాధను పంచుకుంటున్నారు. ఉద్యోగం పోయి 60 రోజుల్లో అమెరికాను వీడాల్సిన పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడే మార్గం ఒకటి ఉంది. అదే విజిటర్ వీసా. కొత్త ఉద్యోగం వెంటనే దొరకని పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు ఇప్పుడు B1 లేదా B2 విజిటర్ వీసాలకు మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అమెరికాలో మరికొంత కాలం చట్టబద్ధంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు. అయితే ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు, కేవలం కొంత సమయం కొనుగోలు చేసుకోవడమే. ఇమ్మిగ్రేషన్ నిపుణుల ప్రకారం ప్రస్తుతం H1B ఉద్యోగులు ముందుగానే అత్యవసర నిధులు సిద్ధం చేసుకోవాలి, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ పెంచుకోవాలి, ప్రత్యామ్నాయ దేశాల అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు టెక్ రంగంలో పెద్ద మార్పు ఏఐ. గతంలో 10 మంది చేసే పని ఇప్పుడు ఏఐ టూల్స్ తో ఇద్దరు ముగ్గురే చేస్తుండటంతో కంపెనీలు ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తున్నాయి. కోడింగ్, టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో ఏఐ వినియోగం పెరగడం ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యేకంగా మధ్యస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే అనేక మంది భారతీయ టెక్కీలు ఇప్పుడు ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో స్కిల్స్ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కెనడా, జర్మనీ, నెదర్లాండ్, ఐర్లాండ్, యూకే వంటి దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి ఇమిగ్రేషన్ విధానాలు కొంత సౌకర్యవంతంగా ఉండటం, అవకాశాలు మెరుగ్గా ఉండటం కారణంగా చాలా మంది కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇటీవలే ఆన్లైన్ పోల్స్ ప్రకారం అమెరికాలోని భారతీయ నిపుణుల్లో గణనీయమైన శాతం మంది ఉద్యోగం పోతే ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అమెరికాలో ఉద్యోగ భద్రతపై ఆధారపడిన జీవితం ఎంత అస్థిరంగా మారొచ్చో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. భారీ జీతాలు ఉన్న వీసా వ్యవస్థపై ఆధారపడే జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చని భారతీయ టెక్కీలు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు డ్రీమ్ జాబ్ గా కనిపించిన అమెరికా ఇప్పుడు చాలా మంది కౌంట్ డౌన్ లైఫ్ గా మారుతోంది. ఉద్యోగం పోతే 60 రోజుల గడువు, కొత్త ఉద్యోగం దొరకకపోతే తిరుగు ప్రయాణం. ఇదే ఇప్పుడు వేలాది భారతీయ టెక్కీల వాస్తవ పరిస్థితి.